ఆమ్యామ్యాల పెద్ద సారు అట. లంచాలకు కింది స్థాయి ఉద్యోగులపైన ఒత్తిళ్లు చేస్తున్నాడట. అవినీతి పరులకు కొమ్ము కాస్తూ భారీగా ఆర్జన. ఓ జిల్లా పాలనాధికారి తీరు ఇది. ఇది మెయిన్ పేషన్లో రాసిన వీళ్ళు. ఆయన ఒక జిల్లా పాలనాధికారి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అక్రమార్జనలో సిద్ధహస్తుడిగా మారాడు. ప్రతి పనికి కమిషన్లు తీసుకుంటూ నిబంధనలు అతిక్రమించి కోట్లు వెనకేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బదిలీ పైన దాదాపు 2 ఏళ్ల కిందట వచ్చిన ఆ పెద్ద సారు వివిధ విభాగాల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతూ ఉండడంతో కింది స్థాయి ఉద్యోగులు పలువురు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారట. ఆయన అక్రమాలపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ పలువురు సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి, రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ పాలనాధికారి అక్రమార్జన తీరు అట ఇది. ఎవరి వరంగల్ జిల్లాలో మరి ఇంత పెద్ద పాలనాధికారి? అనధికార అనుమతులట. ఉమ్మడి వరంగల్లోని ఒక జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ సర్పంచి కోట్ల రూపాయల్లో అక్రమ ఇసుక దందా నడుపుతున్నాడట. దీనికి అనుమతులు ఎలా ఇచ్చారని స్థానికులు నీటిపారుదల శాఖ అధికారులను ప్రశ్నిస్తే తాము ఇవ్వలేదని, ఉన్నతాధికారే నేరుగా అనుమతి ఇచ్చారని చెబుతున్నారట. వాస్తవంగా ఇసుక తవ్వకానికి సంబంధిత శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉంటాయి. ఆ మాజీ సర్పంచ్ ఇసుక తరలింపునకు సంబంధించి పంచాయతీల రసీదులు నకిలీవి ముద్రించిన వ్యవహారంలో సంబంధిత శాఖ విచారణ చేసి నిజమే అని తేల్చినా ఎలాంటి చర్యలు లేవట. అతను ఆ పెద్ద సారుకు నేరుగా లక్షల్లో ముట్టజెప్పడం వల్లే చర్యలు తీసుకోలేదని సమాచారం. ఈ వ్యవహారం పైన సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి ఇటీవల ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేసిరట. గతంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసిన అధికారి ఒకరు నెలకు ₹1,00,000 వరకు పెద్ద సారుకు మామూలు ముట్టజెప్పేవారట. ఆ వైద్య ఆరోగ్య శాఖ అధికారికి బదిలీ అయితే ఆ స్థానంలో వచ్చిన మరో అధికారిపై కూడా మామూళ్లకు ఒత్తిడి మొదలైందట. ఆ అధికారి కాదు అనడంతో పాత అధికారిని మళ్లీ తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నాయట. ఎవడాయుడు? అలాగే పలు విభాగాల అధికారులు నెలకు కనీసం 1,00,000 ముట్టజెప్పాల్సిందే అని ఆ పెద్ద సారు హుకుం జారీ చేసిందట. ఆయన చెప్పినట్టు చేయలేక పలువురు కింది స్థాయి అధికారులు బదిలీ పైన దీర్ఘకాలిక సెలవు మీద వెళ్ళిపోయిరట. అంటే వానికి లంచాలు ఇవ్వలేక సెలవు మీద పోయిరట. కొంతమందిని ఆయన పనితనం బాగాలేదంటూ ఆ విభాగం ప్రధాన కార్యాలయానికి పంపేసిందట. ధరణిలో కూడా దందా అట. ధరణి భూముల వ్యవహారంలో కూడా ఆ ఉన్నతాధికారి భారీగా వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ తహసీల్దార్ ద్వారా భారీగా ముడుపులు తీసుకుంటూ దందా సాగిస్తున్నాడు. కార్యాలయంలో తనకు అనుకూలమైన వారిని పెట్టుకొని నిబంధనలు అతిక్రమించి ఏం సౌండ్ ఇది? నిబంధనలు అతిక్రమించి అనేక వివాదాస్పద భూములను సక్రమం చేసి లక్షల్లో ఆర్జిస్తున్నాడట. ధరణిలో తిరస్కరించిన దరఖాస్తులు కూడా ఆయన ఓకే చేస్తున్నాడట. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మండలాల్లో యథేచ్ఛగా అక్రమ వెంచర్లు చేస్తుండగా వారి వద్ద నుంచి కింది స్థాయి అధికారులు భారీగా వసూలు చేసి ఆయనకు ముట్టజెప్తున్నారట. భూసేకరణకు సంబంధించిన నిధులను షెడ్యూల్ బ్యాంకు నుంచి తీసి ఓ ప్రైవేట్ బ్యాంకులో జమ చేసేందుకు ఒక అధికారి పైన తీవ్రంగా ఒత్తిడి తెచ్చిందట. ఆ అధికారి ససేమిరా అన్నా సరే చివరకు ఖాతాను ప్రైవేట్ బ్యాంకుకు మార్చడం గమనార్హం. ఆ వ్యవహారంలో ఆ బ్యాంక్ అధికారుల నుంచి 2 ల్యాప్టాప్లు భారీగా కమిషన్ తీసుకున్నాడట. ఈ మనిషా లేకపోతే ఈడు పుట్టినరోజు కూడా 2 ఏళ్ల క్రితం తన ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకకు కింది స్థాయి అధికారుల నుంచి ఆ ఉన్నతాధికారి భారీగా నగదు కానుకలు అందుకున్నాడట. ఒక్కో విభాగంలోని అధికారి తలా 3,000 నుంచి 5,000 వేసుకొని బంగారు కానుకలు ముట్టజెప్పిరట. చూసుకోరిగా ఈ పెద్ద సారు తీరుకు నిరసనగా ఎన్నికల ముందు ఆయన్ని విధుల నుంచి తొలగించాలి అని అన్ని పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినాయి. తాజాగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన నిర్వహణకు సంబంధించిన నిధులతో పాటు గతంలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు విడుదల చేసిన మొత్తాన్ని ఆయన జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఖర్చులను సంబంధిత అధికారులే పెట్టుకోవాలని హుకుం జారీ చేయడంతో వారు లబోదిబం అంటున్నారట. అంటే స్టిల్ ఇంకా వాడు కంటిన్యూ అవుతున్నాడు. ఎవడో మరీడు వరంగల్ అంటే ఎవరికి తెలిస్తే అర్థమవుతుంది. జడ్సన్కి ఒకసారి కాల్ చేద్దాం. చూస్తుండా? నమస్తేనా? గుడ్ మార్నింగ్. షో చూస్తున్నారా? ఇప్పుడు ఈ వరంగల్లో ఉన్నతాధికారి అంటే ఎవరు? బాగా ఆయన మీద ఆయన ట్రాన్స్ఫర్ చేయాలని, ఇక్కడి నుంచి పంపించాలని పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నట. ఈ ధర కలెక్టర్ ఎవరాడా? మరి ఎవరా ఉన్నతాధికారి? ధరణిలో దందా అట, పుట్టినరోజు కానుకలట, హాస్పిటల్లో కూడా హాస్పిటల్ వాళ్ళు కూడా ఉన్నతాధికారులు వాళ్ళు ఆఫీసర్లు పైసలు ఇవ్వాలన్నట.
ఎవరో మరి ఆ, అన్న. వాళ్ళ ఆఫీసర్ ధరణిలు వీళ్ళైతే ఉన్నారు, ఎవరు కింద పనిచేస్తారు చూసినావా? అంటే ఇక్కడ రాసిన దాన్ని బట్టి అయితే ఆయన టాప్ పొజిషన్ రూరల్ కలెక్టర్. టాప్ పొజిషన్లో ఉన్నాడు మరి ఆయన ఎవరో ఆయన. ఆ, తెలియదన్నా నాకు. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. గతంలో ఆయన కంప్లైంట్స్ ఇచ్చారు అక్కడ ఉన్న అధికారుల మీద. సో ఇట్లా మరి ఎవడో ఈడు మరి